హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి మనం ఎల్ఈటీవీ రిపేర్ కోర్స్లో పార్ట్ 3 గురించి అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను 2 వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. ఓకేనా, మనకి ఈ పార్ట్ 3లో ఏంటి అని అంటే కంప్లీట్గా టీవీ అనేది డెడ్ కండిషన్లో ఉన్నప్పుడు మనకి ప్రాబ్లం అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, అదేవిధంగా మనం ఏ విధంగా రిపేర్ చేయాలి ఏంటి అనేది అయితే మీకు నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఎందుకు అని అంటే మీరు కంప్లీట్గా వీడియోని చూసినట్లయితే మీకు ఒక మంచి అవగాహన వచ్చి అనుకున్న వాళ్ళకి చాలా యూస్ఫుల్గా అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఓకే, ఫస్ట్ మనకి డెడ్ కండిషన్లో ఉంది అంటే మనకి ఏ విధంగా అది డెడ్లో ఉందని చెప్పేసి అర్థం చేసుకోవాలని చూద్దాం. జనరల్గా మనం టీవీ అనేది ఆన్ చేసినప్పుడు, ఓకేనా, మనం పవర్ అనేది ఇచ్చేసి ఆన్ చేసినప్పుడు మనకి పవర్ ఎల్ఈడి వెళితే గ్లో అవుతుంది. రెడ్ కలర్లో ఎల్ఈడి ఉంటుంది కదా, అదైతే గ్లో అవుతుంది. ఒకవేళ మనకి అది గ్లో అవ్వట్లేదు అని అంటే మనం పవర్ అనేది ఆన్ చేసినప్పుడు మనకి టీవీ అనేది ఆన్ కండిషన్లోకి రాకపోతే అప్పుడు మనం దీనిని డెడ్ కండిషన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, సో ఇప్పుడు మనం ప్రాబ్లం గురించి అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. మనకి ఏ కాంపోనెంట్స్ దగ్గర వస్తుంది ఏంటి అనేది. సో ఫస్ట్ మీరు దీని బేసిక్ డీటెయిల్స్ అనేది చూసుకున్నట్లయితే మనకి ఇది ఎల్జీ 43 ఇంచెస్ 4K ఎల్ఈడి టీవీ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి దీనికి సంబంధించిన పవర్ సప్లై, నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మదర్ బోర్డ్. మనకి దీంట్లో టీకాన్ ప్రాసెసింగ్ అయితే లేదు, డైరెక్ట్గా మనకి ఈ మదర్ బోర్డ్ దగ్గర నుంచి 2 ఎల్విడిఎస్ కేబుల్స్ అనేది ఈ విధంగా ప్యానల్కి అయితే కనెక్ట్ అవ్వడం జరిగింది. ఓకేనా, సో ఫస్ట్ మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది పవర్ సప్లై. మనం ఇక్కడ మీరు ఒక సాకెట్ చూస్తున్నారు కదా, ఇది మనకి 220 వోల్ట్ ఇన్పుట్ ఇచ్చే సాకెట్ అనమాట. ఓకేనా, మనకి మ్యాక్సిమం పవర్ సప్లైలో ఫాల్ట్ అనేది ఉన్నట్లయితే ఇక్కడ మీరు ఫ్యూజ్ చూస్తున్నారు కదా, మనకి ఫ్యూజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. మనకి ఫ్యూజ్ అనేది ఓపెన్ అయినట్లయితే మనకి ఇక్కడ నుంచి మనం ఇచ్చిన పవర్ సప్లై అనేది ఇంకా ముందుకైతే వెళ్ళదు. అటువంటి కేసెస్లో మనకి టీవీలోకి సప్లై అనేది రాదు, ఆటోమేటిక్గా టీవీ అనేది డెడ్ కండిషన్లో అయితే ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మనం పవర్ సప్లై అనేది ఇచ్చిన తర్వాత ఒకసారి 220 వోల్ట్ ఇన్పుట్ అనేది మల్టీమీటర్ సహాయంతో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్యూజ్ కంటిన్యూటీ అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ మనకి ఫ్యూజ్ అనేది కంటిన్యూటీ అనేది మిస్ అయినట్లయితే, ఓకేనా, ఫ్యూజ్ కంటిన్యూటీ అనేది మిస్ అయినట్లయితే ఆటోమేటిక్గా మనం ఇక్కడ గ్రౌండ్తో కనెక్ట్ అయిన కాంపోనెంట్స్ ఉంటాయి కదా, ఈ విధంగా మనకి పిఎఫ్లు కావచ్చు, ఈ విధంగా పిఎఫ్ కెపాసిటర్ కావచ్చు, ఇక్కడ మనకి మెయిన్ ఫిల్టర్ కావచ్చు, అదేవిధంగా మనకి దీనికి సంబంధించిన డైవర్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను చూపిస్తున్నాను చూడండి, చూస్తున్నారు కదా, మనకి డైరెక్ట్గా రెక్టిఫైర్ అనేది రావడం జరిగింది. మనకి దీంట్లో ఏసీ అనేది ఇన్పుట్ ఇస్తే డీసీలో అయితే కన్వర్ట్ అయితే అవుతుంది. మనకి ఇక్కడ నుంచి ఇక్కడ మన మెయిన్ ఫిల్టర్ దగ్గరికి అయితే రావడం జరుగుతుంది. ఓకే, మనకి ఈ మధ్యలో ఇక్కడున్న పిఎఫ్లు కొన్ని గ్రౌండ్తో అయితే కనెక్ట్ అవి ఉంటాయి ప్రొటెక్షన్ కోసం. అవి మనకి షార్ట్ అయినట్లయితే మనకి ఆటోమేటిక్గా ఇక్కడ ఫ్యూజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకేనా, ఇదొకటి. నెక్స్ట్ ఇక్కడ మనకి రెక్టిఫైర్ కూడా షార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. కొన్నిసార్లు మనకి కంప్లీట్గా మల్టీమీటర్ సహాయంతో ఒకసారి టెస్ట్ చేసుకుంటున్నట్లయితే వరుసగా మనకి ఎక్కడ షార్ట్ ఉందో ఆటోమేటిక్గా మనకి సింపుల్గా అయితే అర్థమైపోతుంది. మనకి మల్టీమీటర్ యూజింగ్ అనేది నేను ఆల్రెడీ వీడియో అయితే చేయడం జరిగింది. సో మీరు దాన్ని యూజ్ చేసుకున్నట్లయితే మీకు చాలా సింపుల్గా అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదంతా వర్కింగ్లో ఉన్న తర్వాత ఆటోమేటిక్గా మనకి ఇక్కడ మదర్ బోర్డ్కి రావాల్సిన సప్లై అనేది ఈ కేబుల్స్ ద్వారా అయితే వస్తుంది. ఓకేనా, మనకి ఇదేంటి పవర్ సప్లై దగ్గర నుంచి అయితే మనకి రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ వోల్టేజ్ అనేది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మనం టీవీ అనేది ఆన్ చేసినప్పుడు డెడ్ కండిషన్లో రాగానే మనకి ఇక్కడ పవర్ సప్లై ఫాల్టా మదర్ బోర్డ్ ఫాల్టా అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అప్పుడు మనకి వర్క్ చేయడానికి సింపుల్గా ఉంటుంది. మరి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం? సింపుల్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఈ కనెక్షన్ ఉంటుంది కదా, ఇదైతే డిస్కనెక్ట్ చేసుకోవాలి. ఇది డిస్కనెక్ట్ చేసేసినట్లయితే, ఓకేనా, మనకి డిస్కనెక్ట్ చేసేసిన తర్వాత మనకి ఇక్కడ వోల్టేజ్ అనేది చెక్ చేసుకోవచ్చు మనం ఈ కేబుల్ దగ్గర. ఒకవేళ మనకి పవర్ సప్లై అనేది ఫాల్ట్ అనేది ఉన్నట్లయితే మనకి ఇక్కడికి వోల్టేజెస్ అనేది రావు మదర్ బోర్డ్ వరకు. అప్పుడు మనం ఆటోమేటిక్గా పవర్ సప్లై ఫాల్ట్ ఉందని చెప్పేసి దీని దగ్గర వర్క్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనకి మదర్ బోర్డ్ ఫాల్ట్ ఉన్నట్లయితే ఇవి డిస్కనెక్ట్ చేసిన తర్వాత వోల్టేజ్ అనేది షో అవుతుంది. మనకి ఇది కనెక్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ మదర్ బోర్డ్లో ప్రాబ్లం ఉన్నప్పుడు ఇక్కడ రావాల్సిన వోల్టేజెస్ అనేది డ్రాప్ అవుతాయి. ఓకేనా, మనకి ఎప్పుడైతే మనం ఇక్కడ నుంచి డిస్కనెక్ట్ అనేది చేసేస్తామో ఆటోమేటిక్గా ఇక్కడ వోల్టేజ్ అనేది యథావిధిగా మనకి ఎంత వోల్టేజ్ రావాలి ఏంటి అనేది అయితే మళ్ళీ షో అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మదర్ బోర్డ్ ఫాల్ట్ అనేది ఉన్నట్లయితే మనకి ఇక్కడ నుంచి వెళ్ళవలసిన బ్యాక్లైట్ సిగ్నల్ ఉంటుంది కదా, మనకి పవర్ సప్లైకి బ్యాక్లైట్ కనెక్ట్ చేసి ఉంటాం మనం. ఇక్కడ మదర్ బోర్డ్ నుంచి మనకి స్విచ్చింగ్ పల్స్ అనేది వచ్చిన తర్వాత మాత్రమే బ్యాక్లైట్ అనేది ఆన్ అవుతుంది. సో మనకి ఇక్కడ మదర్ బోర్డ్ ఫాల్ట్ అనేది ఉన్నట్లయితే మనకి బ్యాక్లైట్ స్విచ్చింగ్ ఉండదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ నుంచి వెళ్ళే సప్లై అనేది మనకి డ్రాప్ అయితే అవ్వదు. మనకి డిస్కనెక్ట్ చేసేసిన తర్వాత డ్రాప్ లేకుండా మనకి యథావిధిగా పవర్ సప్లై అనేది షో అవుతుంది. మనకి 13.5 14 వోల్ట్స్ ఆ విధంగా వస్తాయి ఇన్పుట్, అదైతే మనకి షో అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే
పవర్ సప్లైలో ఫాల్ట్ అనేది ఈ ప్రైమరీ సెక్షన్ ఓకే ఉండి సెకండరీ సెక్షన్ ఫాల్ట్ ఉన్నట్లయితే ఓకేనా, మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది వచ్చే దగ్గర మనకి ప్రాబ్లం ఉన్నట్లయితే మనకి వీటి కింద ఈ హీట్ సింక్ కింద అయితే మౌంట్ ఉండడం జరిగింది. సో వీటిని ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం కంప్లీట్గా బోర్డు అనేది ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి మల్టీమీటర్ సహాయంతో అయితే షార్టింగ్ అనేది చెక్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. ఓకేనా, మనకి షార్ట్ అనేది ఎక్కడైతే చూపిస్తుందో ఆ కాంపోనెంట్ అనేది చేంజ్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ రావాల్సిన సప్లై అనేది యథావిధిగా రీస్టోర్ అనేది అవుతుంది. మనకి సెట్ అనేది ఆన్ కండిషన్లోకి అయితే వచ్చేస్తుంది. ఓకేనా, మనకి పవర్ సప్లైస్ అనేది మ్యాక్సిమం అయితే మీకు వీడియోస్ అనేది ఫాలో అవుతున్నట్లయితే రిపేర్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకు అని అంటే మీరు నార్మల్గా మనకి ఎల్ఈటీవీలో ఏ పవర్ సప్లై తీసుకున్నా లేకపోతే ఎస్ఎంపిఎస్ పవర్ సప్లై తీసుకున్నా మనకి వర్కింగ్ ప్రిన్సిపల్ ప్లస్ మనకి రిపేర్స్ ప్రాబ్లమ్స్ అనేది మ్యాక్సిమం సేమ్ అయితే ఉండడం జరుగుతుంది. సో దీని గురించి పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అయితే మనకి మరి మదర్ బోర్డులో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి, ఏ కాంపోనెంట్స్ అనేది షార్ట్ అవుతాయి. ఓకేనా, మనకి మదర్ బోర్డు వచ్చేసి కంప్లీట్గా ఒకవేళ షార్ట్ అయిపోయినట్లయితే మనం కంప్లీట్గా న్యూ బోర్డ్ రిప్లేస్ చేసి రిపేర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. బట్ మనం ఫస్ట్ అయితే ట్రై చేస్తాం, మన రిపేర్ కోసం అయితే ట్రై చేయాలి. అవి ఏ కాంపోనెంట్స్ అనేది ఫాల్ట్ వస్తాయనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి పైన హీట్ సింక్ అయితే రావడం జరిగింది. నేను వేరే బోర్డు అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఇక్కడ మీరు ఇంకొక మదర్ బోర్డ్ చూస్తున్నారు కదా, మనకి సామ్సంగ్ కంపెనీకి సంబంధించింది. బట్ మ్యాక్సిమం మనకి దీనిలాగే ఉంటుంది ఫ్రెండ్స్ వర్కింగ్ అనేది. ఇక్కడ నుంచి మనకి పవర్ సప్లై అనేది ఇన్పుట్ అవుతుంది. నెక్స్ట్ బ్యాక్లైట్ సిగ్నల్ అనేది మళ్ళీ పవర్ సప్లై బోర్డుకి అయితే ఇన్ అవుతుంది. ఓకేనా, అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇందులో మనకి కొన్ని రెగ్యులేటింగ్ ఐసీలు, అదేవిధంగా మనకి ఇక్కడ ట్రాన్సిస్టర్స్, ఇక్కడ మోస్ఫెట్లు అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇవి షార్ట్ అయినప్పుడు ఓకేనా ఆటోమేటిక్గా మనకి బోర్డు అనేది మెమరీ ఐసీ కావచ్చు, మెయిన్ ఐసీ కావచ్చు, వాటికి వెళ్ళే సప్లైస్ అనేది ఆగిపోతాయి కంప్లీట్గా. ఓకేనా, ఆ విధంగా ఆగిపోయినప్పుడు కూడా మనకి టీవీ అనేది డెడ్ కండిషన్లో అయితే ఉంటుంది. వీటిని మనం మల్టీమీటర్ సహాయంతో చెక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక లెగ్ ఇక్కడ ఒక లెగ్ ఆ విధంగా చెక్ చేసుకున్నట్లయితే మనకి ఆటోమేటిక్గా షార్టింగ్ సౌండ్ అనేది వస్తుంది ఒకవేళ షార్ట్ ఉన్నట్లయితే. ఓకేనా, ఆ విధంగా మనకి ఏ కాంపోనెంట్ అనేది షార్ట్ అయిందో చెక్ చేసుకున్న తర్వాత అది రిప్లేస్ చేసుకొని ఒకవేళ మనకి సేమ్ దొరకకపోతే ఈక్వలెంట్ మనకి కాంపోనెంట్స్ అనేది అవైలబుల్గా ఉండడం జరుగుతుంది ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో. వాటిని రిప్లేస్ చేసుకోవడం ద్వారా మళ్ళీ మన మదర్ బోర్డు అయితే రీస్టోర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ కొత్తగా నేర్చుకున్న మెకానిక్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఇప్పుడు వీటి గురించి అంత ఐడియా అయితే ఉండకపోవచ్చు. సో నేను వాటి గురించి సపరేట్గా ఒక వీడియో అనేది చేస్తాను ఫ్రెండ్స్. మనకి ఈ కాంపోనెంట్స్ అనేది బోర్డులో ఉన్నప్పుడు ఏ విధంగా టెస్ట్ చేసుకోవాలి ఏంటి అనేది. ఓకేనా, అదేవిధంగా మనకి కంప్లీట్గా మెయిన్ ఐసీ అనేది పోయినట్లయితే మనం కంప్లీట్గా న్యూ బోర్డు అనేది అంటే మన న్యూ బోర్డు అనేది రిప్లేస్ చేసేసి టీవీ అనేది రిపేర్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, అదేవిధంగా వీటిలో మనకి కాంబో బోర్డు కూడా ఉండడం జరుగుతుంది. నేను ఆల్రెడీ మీకు చూపించడం జరిగింది కదా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఒకవేళ కాంబో బోర్డు అనేది పవర్ సప్లై అనేది ఫాల్ట్ వచ్చి డెడ్ కండిషన్లోకి అయితే వెళ్ళినట్లయితే మనం ఏ కాంపోనెంట్స్ చేయాలని చూసుకున్నట్లయితే మనకి యథావిధిగా ఇక్కడ కూడా మనకి ఫ్యూజ్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ ఫ్యూజ్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రైమరీ సైడ్, సెకండరీ సైడ్, మనకి సెకండరీ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ మెయిన్ మోస్ఫెట్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా మనకి ఇక్కడ ఒక మోస్ఫెట్ అయితే ఉండడం జరుగుతుంది. సో వీటిలో ఏది షార్ట్ అయినా సరే మనకి దీంట్లో కూడా సేమ్ ప్రాబ్లం అయితే వస్తుంది. ఇంకా నేను క్లారిటీగా కాంబో బోర్డు గురించి కంప్లీట్ పవర్ సప్లై అనేది షార్ట్ అయినప్పుడు డెడ్ కండిషన్లో ఉన్నప్పుడు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో నేను దాని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. మీరు దాన్ని అయితే చూసినట్లయితే కాంబో బోర్డు డెడ్ కండిషన్లో ఉన్నప్పుడు ఏ విధంగా రిపేర్ చేయాలనేది అయితే ఒక మంచి అవగాహన అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు ఇంకా పవర్ సప్లై రిలేటెడ్ ఇంకేదైనా సరే ప్రాబ్లం ఉన్నా లేకపోతే మీకు డెడ్ కండిషన్లో ఉన్నప్పుడు మీరు పవర్ సప్లై ఇది చెక్ చేసిన తర్వాత మీకు ఇంకా వేరే డౌట్స్ ఏమైనా వచ్చినా సరే మీరు కామెంట్స్లో అయితే పెట్టినట్లయితే నేను వాటి ద్వారా నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేసి నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.